గ్రూప్ 1 గ్రూప్ 2 ఐఏఎస్లకు సంబంధించి పుస్తకాలు ఎలా సేకరించుకోవాలి అనే అంశాల్లో భాగంగా ఎపిసోడ్లలో ఇదొక ఎపిసోడ్. ఇవాళ నేను చెప్పేది కొంచెం రివల్యూషనరీగా అనిపిస్తుంది. సాధారణంగా మనం పుస్తకాలు చదివేటప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలను, టెక్స్ట్ బుక్లు అంటే వాట్ వి కాల్ మన దాని పేరేంటి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు, ఇలాంటి టెక్స్ట్ బుక్లు మనం చదువుతూ ఉంటాం. అసలు ఏమీ చదవకుండా సింగిల్ సోర్స్ ఏదైనా ఉందా? నిజానికి అది రాంగ్. సింగిల్ సోర్స్లోనే అన్నీ దొరకాలంటే కష్టం. ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అంటే ఎందుకంటే మేము చదివిన రోజుల్లో ఐఏఎస్ ప్రిపరేషన్కి సంబంధించి టాటా మెగ్రాహిల్, యూనిక్ ఇలాంటి అంత లావు పుస్తకాలు ఉండేవి యాక్చువల్గా. ఆ తర్వాత చాలా వచ్చినాయి పబ్లికేషన్స్, నాకు గుర్తు రావట్లేదు. కానీ అంటే ఎకానమీ అయినా, జాగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, పాలిటీ అయినా, కల్చర్ అయినా, ఎన్విరాన్మెంట్ అయినా, ఎకాలజీ అయినా, ఎకానమీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఫిజిక్స్ అయినా, బయాలజీ అయినా, కెమిస్ట్రీ అయినా, ఏదైనా ఓవరాల్గా ఒక్క పుస్తకంలోనే, ఇంత లావు పుస్తకంలోనే టోటల్ ఉండేలా ఉంటే ఎలా ఉంటుంది అనేది అప్పట్లో వచ్చేవి. మరి ఇప్పుడు కూడా వస్తున్నాయి, కానీ ఐ థింక్ మారినట్టుగా అనిపిస్తుంది నాకు, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఒకప్పుడు ఇంతటి లావు పుస్తకం చదివితే స్టూడెంట్ సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండేవాడు. నేను మాట్లాడితే 30 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద ఇంత లావు పుస్తకం చదివితే, అది తెలుగు మీడియం అయితే కనుక తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం నా చేతిలో ఉన్న బుక్ ఇది, విజేత కాంపిటీషన్స్. వీరనే కాదు, ఎవరి పుస్తకం చదివినా అంటే జనరల్ స్టడీస్ సంబంధించి ఇంత లావు పుస్తకంలో అన్నింటినీ మర్చడం. అయితే అలాగే యూనిక్, టాటా మెగ్రాహిల్ లాంటివి ఇంగ్లీష్ మీడియంలో ఐఏఎస్కి ఉండేవి. ఇప్పుడు ఉన్నాయి, లేవని కాదు, ఉండేవంటే ఇంత లావు పుస్తకాలు. నాకు తెలిసినంత వరకు గత 5 ఏళ్లలో మారిందేమో అనుకుంటున్నాను. ఉన్న ఇదే పుస్తకాన్ని అంటే ఏంటి, సబ్జెక్ట్ వైజ్ చెప్పడము అనేది చిన్న చిన్న పుస్తకాలు కనబడి ఇలా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ సైకలాజికల్గా స్టూడెంట్స్ ఇంత లావు పుస్తకమా, నా వల్ల కాదు బాబు అనే జనరేషన్లోకి మనం వచ్చేసాం. కాబట్టి ఒకప్పుడేమో ఇంత లావు పుస్తకం చదవాలనే కోరికతో ఉన్న స్టూడెంట్ ఇవాళ లావు పుస్తకాలు కాదు, అసలు పుస్తకాలే చదవకుండా ఐఏఎస్ అవ్వడము అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్. సో జనరేషన్ గ్యాప్ వచ్చింది. కాబట్టి ఇంతకీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇలాంటి పుస్తకాలు అంటే దాదాపుగా ఇంత లావైన పుస్తకాలు చదవాలా అనే దాని విషయంలో ఏమిటి అన్నప్పుడు నేను ఒక 3 పాయింట్లు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, చిన్న చిన్న పుస్తకాలుగా ఇన్ని రెఫరెన్స్ పుస్తకాలను ముందు వేసుకొని నీదంటూ ఒక ఏదైనా మెటీరియల్ను లేకపోతే కనుక తయారు చేసుకుంటూ వాటన్నింటినీ అవగాహన చేసుకుంటూ చదవడం ఒక పద్ధతి. అలా కాదు అనుకుంటే ఇలాంటి ఏదైనా ఒక గైడ్ లాంటివి తీసుకుని, ఆ గైడ్లో అన్ని సబ్జెక్టులు అందులోనే ఉంటాయి కాబట్టి, టెస్ట్ సిరీస్ కూడా అందులోనే ఉంటాయి కాబట్టి, మోడల్ క్వశ్చన్స్ కూడా అందులోనే ఉంటాయి కాబట్టి వాటిని చదవడం లాంటివి చేయొచ్చు. ఈ రెండింటితో పాటు ఏదో చేయాలనుకున్నప్పుడు అటో ఇటో మొదటి దాంట్లో అంటే అన్ని పుస్తకాలు ముందేసి చదువుతుంటే టైం వేస్ట్ అవుతుంది. కానీ మనకి అనాలిసిస్, ఎనలిటికల్ పవర్ పెరుగుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది, మనకు సంబంధించిన అన్ని విషయాలు మారుతాయి. అదే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మనకి ఒకే పుస్తకంలో అన్నీ దొరుకుతాయి కాబట్టి టైం సేవ్ అవుతుంది. కాకపోతే అందులో ఉండే లిమిటేషన్స్ అందులో ఉంటాయి. ఏది చదవాలి అనేది ఎవరిష్టం వారిది. 2 చాయిసెస్ ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం. నా ఒపీనియన్ ఇందులో కూడా మీరు చెప్పండి సార్, ఏదో అదే ఫాలో అవుతాం కదా అంటారు చాలామంది. రెండిట్లో ఏది ఫాలో అవ్వాలి నీ ఇష్టం యాక్చువల్గా. కానీ ఈ రెండిటికన్నా భిన్నమైనది ఇంకొకటి ఉంది. యాక్చువల్గా అదేంటంటే, అన్ని పుస్తకాలని చదవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక బుక్ మీదనే ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఏంటంటే, నీదైన బుక్స్ యొక్క ఏదైతే ఒక బుక్స్ లిస్ట్ ఉంటుందో దాన్ని తయారు చేసుకోవడం. అంటే అర్థం ఏంటి, అన్ని పుస్తకాల్లోని ఇంపార్టెంట్ పుస్తకాల లిస్ట్ ఒకటి తయారు చేసుకొని దానికి సంబంధించి అంటే ఎకానమీకి ఏది, జాగ్రఫీకి ఏది, ఫిజిక్స్కి ఏది, కెమిస్ట్రీకి ఏది, బయాలజీకి ఏది, లేకపోతే పాలిటీకి ఇది అంటూ ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకోవడం. అలా ఏదో ఒక పుస్తకాన్ని ఎంపిక చేసుకోవడం కూడా ఒక మంచి పద్ధతి. అలాంటప్పుడు ఏంటి, నీదేన సెలక్షన్ ఉన్నావు కాబట్టి యాక్చువల్గా నీ గురుకులంలో చేసేది అదే. వెరీ వెరీ లిమిటెడ్ కన్సైజ్డ్ బుక్స్ లిస్ట్ని మీ ముందు పెట్టి ఆ బుక్స్ లిస్ట్ తోటి మిమ్మల్ని అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా పుస్తకాల ఎంపికలో ఎన్ని రకాలు ఉన్నాయో చూసుకుని నువ్వు కదా ఎక్సర్సైజ్ చేసి, కసరత్తు చేసి వాటి నుంచి ఏదో ఒక పుస్తకం అంటే పుస్తకాల లిస్ట్ నీకంటూ సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. ఆ నీకంటూ అన్నదే నిన్ను సక్సెస్ వైపు తీసుకెళ్తుంది.